అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకృతి మ్యాథ్స్ అకాడమీ. మనం ఈరోజు వీడియోలో డెరివేటివ్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం ఏ విధంగా డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తామో మనం ఇక్కడ నేర్చుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకు ఒక 4 మార్క్స్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి మనం వీటిని అతి జాగ్రత్తగా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మన దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్. అంటే క్వశ్చన్లో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ సాల్వ్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ సాల్వ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ గివెన్ ఇయర్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x. కాబట్టి మనము ఆ sin 2xని f(x)గా తీసుకుందాం. Therefore f of x is equal to sin 2x. మరి f of x is equal to sin 2x అయితే f of x plus h ఏమవుతుంది అంటే x స్థానంలో x plus h రాసుకోండి అంతే. sin of 2 of x plus h. It become that sin of 2x plus 2h. ఇది మనకు f of x plus h. మరి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటి? ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే దట్ ఈస్ ద f డాష్ x ఈజ్ ఈక్వల్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అన్నమాట. f డాష్ అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x. దట్ ఈస్ లిమిట్, ఇది లిమిట్ h టెండింగ్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై హెచ్గా మనం తీసుకోవచ్చు. సో మనం దీంట్లో మనం f ఆఫ్ x ప్లస్ h అంటే రాసుకుందాం. కాబట్టి లిమిట్ h టెండింగ్ టు 0 f ఆఫ్ x ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ f ఆఫ్ x అంటే సైన్ 2x బై h. ఇక్కడ మనకు సో సైన్ 2x ప్లస్ 2h అండ్ సైన్ 2x అది చూస్తే మనకి ఎలా ఉందంటే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఉంటుంది సరే సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ విత్ ఫార్ములా 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 ఫార్ములా ఇది. సో మనం ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? అది ఈజ్ ఈక్వల్ లిమిట్ h టెండింగ్ టు 0. ఇక్కడ చూడండి 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ ఇది సైన్ సి అనుకున్నాం, దీన్నేమో సైన్ డి అనుకున్నాం. కాబట్టి సి ప్లస్ డి బై 2 అంటే 2x ప్లస్ 2h ప్లస్ 2x బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి అంటే 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2గా మనం తీసుకోవచ్చు. బై h ఈజ్ దేర్. చూడండి ఇక్కడ ప్లస్ 2x అండ్ మైనస్ 2x గెట్ క్యాన్సిల్డ్. వి గెట్ దట్ ఇయర్ లిమిట్ h టెండింగ్ టు 0 2 ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ 2x బికమ్ 4x ప్లస్ 2h బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 2h బై 2 బై h. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. సో నౌ వి గెట్ దట్ ఇయర్ లిమిట్ h టెండింగ్ టు 0 2 ఇంటూ కాస్ ఆఫ్ మనకు 4x అండ్ ఇక్కడ 2h దేర్. టేక్ ద కామన్ 2 అవుట్ సైడ్. 2 ఆఫ్ 2x ప్లస్ h బై 2. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ సైన్ ఆఫ్ h బై h ఈజ్ దేర్. సో నౌ అప్లై ద లిమిట్స్. కాబట్టి ఇక్కడ లిమిట్ h టెండింగ్ టు 0 2 ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ h ఇంటూ లిమిట్ h టెండింగ్ టు 0 సైన్ h బై h. ఇక్కడ మనకు లిమిట్ h టెండింగ్ టు 0 సైన్ h బై h బికమ్ 1. ఎందుకు అంటే మనకు ఫార్ములా ఉంది, అది లిమిట్ x టెండింగ్ టు 0 సైన్ x బై x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. కాబట్టి మనకు దీని వాల్యూ అనేసి 1 అయిపోయింది. సో నౌ ఇప్పుడు మనము
ఈ టర్మ్ లోపల మనం లిమిట్ అప్లై చేసుకుందాం. అంటే ఏం చేయాలి, ఎక్స్ స్థానం లోపల 0 రాసుకోండి. 2 ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ 0. 2 ఇంటూ cos of 2x plus 0, 2x only. So therefore 2 cos 2x is the answer. Therefore f dash x is equal to 2 into cos 2x. మరి ఇది మనకు తప్ప రైటా అంటే ఎలా అంటే ఈ sin 2x ఉంది కదా, దీనికి d బై dx అప్లై చేసుకోండి. అంటే d బై dx ఆఫ్ sin 2x అంటే d బై dx ఆఫ్ sin is equal to cos 2x and then d by dx of 2x become 2 only. కాబట్టి 2 into cos 2x is the answer we got here, same answer. Next problem. So it is also one of the very important problem for 4 marks. So అదేంటంటే cos ax. Take that here f of x is equal to cos ax, then f of x plus h is equal to cos of a into, in place of x take x plus h. So it become that here cos of ax plus ah. మనము ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి దీని యొక్క డెరివేటివ్ ఫైండ్ చేసుకుంటాం. కాబట్టి టేక్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ is what here, it is f dash x is equal to limit h tending to 0 f of x plus h minus f of x by h. మరి ఇక్కడ చూడండి, లిమిట్ h టెండింగ్ టు 0 తీసుకుందాం. తర్వాత f of x plus h అంటే ఇక్కడ cos of ax plus ah minus f of x అంటే cos ax by h. సో నో ఇక్కడ మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది, ఏంటంటే అది cos c minus cos d. therefore cos c minus cos d is equal to, we get that here, minus 2 into sin c plus d by 2 into sin of c minus d by 2. సో అప్లై దిస్ ఫార్ములా హియర్. ఇక్కడ మనము ఈ ఫార్ములాని అప్లై చేసుకుందాం. సో నౌ ఇప్పుడు ఏమవుతుంది అది, సో లిమిట్ h టెండింగ్ టు 0 cos of minus 2 into sin of c plus d అంటే దీని మొత్తాన్ని cగా భావించుకుందాం, దీని మొత్తాన్ని dగా భావించుకుందాం. అప్పుడు ఏమవుతుంది అది c plus d by 2. c అంటే ax plus ah plus ax by 2 మనకు sin of c plus d by 2. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి sin of c minus d by 2. c అంటే ax plus ah minus d అంటే ax by 2 and by h is there. So now limit h tending to 0 minus 2 into, ఇక్కడ చూడండి, sin of ax plus ax become 2ax plus ah by 2. ఇక్కడ sin of, ఇక్కడ plus ax minus ax get cancel, we get that here ah by 2. ah by 2, ఇక్కడ by h is there, take here only by h. So now apply the limit for the both terms. We get that here minus 2 పక్కన రాసుకుంటే minus 2 into limit h tending to 0 sin of 2ax plus ah by 2 into limit h tending to 0 sin of ah by 2 by h. సో ఇక్కడ మనకు sin of ah by 2 ఉంది, ఇక్కడ మనకు ఓన్లీ h మాత్రమే ఉంది. మనకు ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఎందుకు ఈక్వల్ చేసుకోవాలంటే మనకు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ
అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ అండ్ ఇక్కడ ఎక్స్ టెన్ ఇంటూ జీరో, ఇవి మూడు సేమ్ ఉంటే మనకు దాని వాల్యూ అవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ వాల్యూ ఫస్ట్ ఈక్వల్ చేసుకుందాం. ఎందుకు మనకు ఏహెచ్ బై 2 ఇస్ దేర్, ఇక్కడ ఓన్లీ హెచ్ మాత్రమే ఉంది. ఇంకొక ఏ బై 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. therefore ఏహెచ్ బై 2 అయిపోయింది. సో నౌ చూడండి, సో -2 లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 బై ఏహెచ్ బై 2 ఇంటూ ఏ బై 2 ఇస్ దేర్. ఇక్కడ మనకు సైన్ ఆఫ్ ఎక్స్టెండింగ్ టు 0 ఉన్న ఒకటే ఏహెచ్ బై 2 అన్న 0 అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే గిట్ట మనకు ఏహెచ్ బై 2 కూడా మనకు 0 అవుతుంది. సో విచ్ ఈజ్ ద లిమిట్ లైక్ దిస్. సో దెన్ మనకు ఏమవుతుందంటే ఈ ఫార్ములా ప్రకారం దీని వాల్యూ మనకు ఏమవుతుందంటే 1 అయిపోతుంది. సో దీంట్లో మనం లిమిట్ అప్లై చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంటుంది, -2 ఇంటూ సైన్ ఆఫ్ 2ax ప్లస్ హెచ్ అంటే 0 కాబట్టి 0 బై 2 ఇంటూ 1 ఇంటూ ఏ బై 2. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, వి గెట్ దట్. ఏముంది తీసుకుంటే -a ఇంటూ సైన్ ఆఫ్ 2ax బై 0 అంటే మనకు 2ax బై 2. అండ్ ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, వి గెట్ దట్ -a సైన్ ఆఫ్ ax. So this is the f dash x is equal to -a sin ax is the answer. So next problem, tan 2x. మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి tan 2x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ద క్వశ్చన్ సొల్యూషన్ వచ్చేసి మనకు దీని ఫస్ట్ మనం f ఆఫ్ ఎక్స్గా తీసుకుందాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan 2x. అయితే మనకు f ఆఫ్ x ప్లస్ h ఏమవుతుందంటే tan ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. సో దీంట్లో మనం tan ఆఫ్ టేక్ ద 2 ఇన్సైడ్ 2x ప్లస్ 2h దీన్ని రాసుకోవచ్చు. ఇది మనకు f ఆఫ్ x ప్లస్ h అవుతుంది. సో దెన్ చూడండి, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash x is equal to limit extending to 0 f of x plus h minus f of x by h రాసుకోవచ్చు. దీంట్లో మనం లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే tan ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ f ఆఫ్ x అంటే tan 2x బై h. ఇక్కడ మనము దీంట్లో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద tan ఇంటూ ద సైన్ బై కాస్. అంటే మనం ఇక్కడ tan ని మనం సైన్ బై కాస్గా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంటుంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1/h ఆఫ్ tan ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ ఆఫ్ 2x by cos of 2x. So now limit extending to 0 1/h ఆఫ్, ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం వచ్చేసి మనకి ఏమవుతుంటుంది, కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ ఆఫ్ 2x. సో నౌ ఈ 2xను ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ కాస్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ ఆఫ్ 2x మైనస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x. ఇక్కడ చూస్తే మనకి చూడండి, మనకు ఇది సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి లాగా ఉంది. అంటే మనకు చూడండి ఇక్కడ సార్ సైన్ ఏ కాస్ బి
మైనస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1/h ఆఫ్, ఇక్కడ మనకు చూడండి సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే 2x ప్లస్ 2h మైనస్ బి అంటే 2x అగైన్ బై వాట్ వీ హ్యావ్, దట్ ఈస్ ద కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ ఆఫ్ 2x. ఇక్కడ మనకు ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సిల్డ్. We get that here limit extending to 0 1/h of, so sine of 2h by cos of 2x plus 2h into cos of 2x. So now apply the limits for the different terms and both terms. ఎలా అంటే సార్ లిమిట్ extending to 0 1 cos of 2x plus 2h and cos 2x ఒక టర్మ్ తీసుకుందాం. తర్వాత ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin 2h బై h ఒక టర్మ్ తీసుకుందాం. చూడండి మనకు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin 2h బై h ఉంది. ఇక్కడ మనకు ఇంకొక 2 కావాలి అంటే ఇంకొక 2ను మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఇప్పుడు అది sin 2h బై 2h. చూడండి మనకు sin x బై x 1 కాబట్టి ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, అది 1 అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం లిమిట్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, సో 1 కాస్ ఆఫ్ 2x ప్లస్ 0 ఎందుకంటే h వాల్యూ 0 కాబట్టి. సేమ్ వే కాస్ 2x ఇంటూ ఇక్కడ మనకు 2 ఉంది. సో నౌ 1 కాస్ 2x ఇంటూ కాస్ 2x బికమ్ కాస్ స్క్వేర్ 2x ఇంటూ 2 బికమ్ హియర్ 2 ఇంటూ 1 కాస్ బికమ్ secant square x. So therefore f dash x is equal 2 into 2 into secant square 2x is the answer. So మనకు d by dx of tan 2x is equal to 2 into secant square x. So it is the one of the important problem for 4 marks. So next question వచ్చేసి మనకు cot x. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. మనం దీన్ని సాల్వ్ చేయడానికి ఏదేమంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. సో దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా రాసుకోవచ్చు మనం. సో కాట్ ఎక్స్ అనుకునేది కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. చూడండి మరి ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మనకి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. మరి దీంట్లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే తీసుకుందాం, కాట్ తీసుకుందాం, కాట్ ఎక్స్ ప్లస్ హెచ్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ రాసుకుందాం. అప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఏమవుతుంది కదంటే కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది మైనస్ ఇదేమో కాట్ ఎక్స్ అవుతుంది బై హెచ్. సో నౌ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 చూడండి ఇక్కడ హెచ్ పక్క రాసుకుందాం 1/h ఆఫ్. సో కాట్ అంటే కాస్ బై సైన్ కాబట్టి ఏమవుతుంది కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై sin of x plus h minus cot of cos x by sin x. So now limit extending to 0 1/h of, చూడండి మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది కదా sin of x plus h into sin x. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఈ సైన్ని ఇక్కడ
ఇక్కడ ఇంటూ చేయండి, ఈ సైడ్ని ఇక్కడ ఇంటూ చేయండి. మరి హియర్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో దెన్ ఇట్ బికమ్ దట్ హియర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ చూడండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, అది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫామ్లో మనం అప్లై చేసుకుందాం. సో దెన్ బికమ్ దట్ హియర్ లిమిట్ h tending to 0 1 by h of it become that here sin of a అంటే x minus b అంటే x plus h minus of x plus h by what do you have sin of x plus h into sin x గా మనం రాసుకోవచ్చు. సో దెన్ limit h tending to 0 1 by h of sin of ఇక్కడ మనకు x మైనస్ x మైనస్ h, ఇక్కడ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది, బై సైన్ ఆఫ్ x ప్లస్ h ఇంటూ సైన్ x అనేటివి మిగిలిపోయినాయి. సో నౌ ఇక్కడ చూడండి మనకు, సో లిమిట్ h tending to 0 సైన్ ఆఫ్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ హెచ్ అవుతుంది. అది ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా కాబట్టి, సో మైనస్ సైన్ హెచ్ బై హెచ్ మిగులుతుంది ఇక్కడ మనకు, ఇంటూ 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇఫ్ యూ అప్లై ద లిమిట్ సైన్ హెచ్ బై హెచ్ బికమ్ 1 కాబట్టి మైనస్ 1 ఇంటూ 1 బై సైన్ ఎక్స్ ప్లస్ 0 అంటే సైన్ ఎక్స్ అవుతుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 అండ్ ఇక్కడ కూడా మనకు సైన్ ఆఫ్ ఎక్స్. therefore minus 1 into 1 by sin x into sin x become sin square x. now 1 by sin square is equal cosec కాబట్టి minus 1 into cosec square x, get that here minus cosec square x. so it is the derivative of cot x. therefore f dash x is equal to minus cosec square x గా మనం తీసుకోవచ్చు.